నిజామాబాద్లో నవరాత్రి సందర్భంగా మేము చూసిన రకరకాల గణపతులు అండి. ముందుగా మట్టి గణపతి, విభూతి ఉండల గణపతి, తర్వాత మైదాపిండి కాగితపు గుజ్జుతో తయారు చేసిన గణపతి అండి. ఇది ఎక్కడ కూడా చేయలేదని చెప్పి అక్కడైతే మాకు చెప్పారు. తర్వాత మట్టి ప్రమిదలతో చేసిన వినాయకుని యొక్క విగ్రహం అండి ఇది. తర్వాత ఇది వచ్చేసి చిరు ధాన్యాలతో తయారు చేసిన వినాయకుని విగ్రహం. ఇది బాలగణపతి అండి. మనం దగ్గరగా వెళ్ళి చూస్తే వినాయకుడిని చూస్తూ మనమే మర్చిపోతామండి, అంత బాగున్నాయి విగ్రహాలు అయితే. పసుపు కొమ్ములతో తయారు చేసిన గణపతి అండి ఇది. తర్వాత ఇది చెక్కతో తయారు చేసిన గణపతి విగ్రహం అండి. ఇది వచ్చేసి అనంత పద్మనాభ స్వామి అవతారంలో ఉన్న విఘ్నేశ్వరుడు. ఇది గోముఖ చక్రాలు, శంకులు వీటితో తయారు చేసిన గణపతి. ఇది వచ్చేసి రామావతారంలో దర్శనమిచ్చే వినాయకుని యొక్క విగ్రహము. తర్వాత ఇది వచ్చేసి రాధా కృష్ణులను తలపించే గణపతి అండి. తర్వాత ఇంకొకటి అనంత పద్మనాభ స్వామి రూపంలో దర్శనమిచ్చే వినాయకుడు. ఇలా శివుడి యొక్క అవతారంలో గణపతి. ఇది వచ్చేసి చిన్న చిన్న చెక్కలతో తయారు చేసిన చెక్క గణపతి అండి. తర్వాత వచ్చేసి కాయిన్స్ గణపతి అండి. ఇది వచ్చేసి కాయిన్స్ గణపతి. ఇలా మేము నిజామాబాద్లో ఎన్నో రకాల వినాయకులను చూసామండి వినాయక చవితి సందర్భంగా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.